అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినట్టుగా, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. నిజమే, ఈరోజు ఆయన మీ కొరకు ఒక అద్భుత కార్యాన్ని మీ మధ్యలో చేస్తున్నాడంట. నిజమే, ఉపవాస దినాలుంటూ యాచన చేస్తూ రోదన చేస్తూ ఆయనకు మొర్ర పెడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాను. బిడ్డలు లేరని భయపడుతూ ఆందోళన చెందుతూ ప్రార్థన చేస్తున్నావా? అప్పుల సమస్యలు ఉన్నాను ప్రభా అంటున్నావా? ఈ ఉద్యోగం రాదు అని భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు. నేనున్నాను మీకు, రేపటి దినాన్ని మీకు అద్భుత కార్యం చేస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే నా కుమార్తె నా దగ్గరికి వస్తుందో, ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వచ్చి అడుగుతాడో దానిని తప్పకుండా ఇస్తాను. వారు గోజాడుతుండగా, వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా, వారు మొర్ర పెడుతుండగా నేను కనికరం కలిగిన దేవుడని అని ఆయన మనకు చెప్తున్నాడు. కాబట్టి నీకు నాకు తప్పకుండా ఇస్తాను నా కుమారుడు, నువ్వు రా అంటున్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి మనం వద్దాం. ఏ స్థితిలో సమాధానం లేక ఏడుస్తున్న భార్యాభర్తల మధ్యలో గొడవల ఆయన విడిపోయి ఉన్నారా? దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ అద్భుతం కావాలి ప్రభు అంటున్నావో, ఏ అద్భుతమైనా సరే ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నీ కొరకు ఒక మహా అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. యెహోవా మీకు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. దాన్ని నమ్మండి, మనం దాన్ని రిసీవ్ చేసుకుందాం. దేవుడి యొక్క గొప్ప మేలును మనం పొందుకుందాం. ఎరుకో గోడలు అడ్డుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు పోనీయకుండా మార్గం ఆగిపోతే దేవుడు అంటాడు, నేను మీకు అద్భుత కార్యం చేస్తాను. పాటలతో స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దాని చుట్టూ తిరుగుతూ అన్నాడు. మీరు ఏం చేయొద్దు, ఖడ్గం పట్టుకోవద్దు, కత్తి పట్టుకోవద్దు, లేకపోతే డాల్ ఏది పట్టుకోవద్దు, కానీ మీరు స్తుతించండి అని చెప్పినప్పుడు, వారు స్తుతించినప్పుడు అద్భుత కార్యం వారి మధ్యలో జరిగింది. నువ్వు నేను ఒకటి ఈరోజు ఆందోళన చెందుతూ కూర్చోవడం కాదు, కానీ దేవుని స్తుతించండి, దేవునికి మహిమ చెల్లించండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభా, ఇది నా జీవితంలో నువ్వు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను, చేసినందుకై కృతజ్ఞతలు ప్రభా. మీరు కూర్చొని నమ్మి విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుడు అద్భుతాన్ని మన కొరకే చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నువ్వు మాట్లాడుతున్న మంచి మాటను బట్టి వందన. యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడని మాతో మాట్లాడుతున్నాం. మాకు జరిగిన గొప్ప అద్భుతాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, నువ్వు మాట్లాడి మాకు ధైర్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. మేము ఎదురు చూసిన ఆ అద్భుతము తండ్రి తప్పకుండా జరిగి నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ప్రతి ఒక్కరిని చూస్తున్నవాడిని అటు రీతిగా బ్లెస్ చేయండి, దీవించండి, దాన్ని ఆశీర్వదించండి తండ్రి. అయా ప్రభా యేసయ్య, మీ ద్వారా మేము మేలు పొందుకోబోతున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. స్తోత్రాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా తండ్రి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు అడిగిన ప్రతి ఒక్క మేలు యేసునామములో వారి జీవితంలో కలుగును గాక. అయా వారి తండ్రి ప్రభు నేను మహిమపరచుదురుగాక, గొప్ప సాక్షిగా వారు నిలబడుదురుగాక. అటు గొప్ప కార్యం చేసి మహిమయు ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చూస్తున్న బిడ్డలందరికీ దీర్ఘాయుషు, ఆరోగ్యము, కృపా, కాపుదల, క్షేమము వారు అడిగిన ప్రతి ఒక్కటి లభించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్.